సుమతీదేవి అని మా అమ్మగారండి. మేమందరం వేరే ఉంటాం. నేను ఒంటరి మహిళని. నేను ఏ గొడవల్లోకి వెళ్ళను. మేము ఒక ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మగారు బయట రోడ్డు మీద ఉన్నారు అంటే 110కి ఫోన్ చేస్తే 112 చేయండి అమ్మ అన్నారు. చేయంగానే అర్ధరాత్రి 10:30కు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మగారిని లోపలికి పంపుదాం, ఇంటికి పంపుదామంటే వాళ్ళ కోడలు క్రాంతిప్రియ తలుపులు వేసుకొని తీలా, ఎవరికి పోలీసులకు కూడా వంగలేదు. నేను పెట్రోల్ పోసుకొని తగలబడతాను, నేను తీయను అని వాళ్ళనే ఎదిరించింది. అమ్మగారు అలాగే ఉంటే నేను మార్నింగ్ 4వ తారీఖు వెళ్ళి 2 టౌన్ స్టేషన్లో కేసు పెట్టాను. వాళ్ళ కోడలు వాళ్ళు ఇక్కడ ఉండరు, మురళీకృష్ణ అని మిస్ అయ్యాడని కేసు పెట్టిందంట. మేము వార్తలు చూడడం ఎప్పుడు తెలియదు. వాళ్ళ భర్త గురించి కదా, మన పర్సనల్ కాదు కదా అనుకొని మేము ఏమేమి పట్టించుకోవాలి. అమ్మగారిని బయట ఎప్పుడు పడేసిందో ఇంట్లో కూర్చుంది, అయినా ఆమెమల్లా మీడియా పెట్టింది, అన్నీ పెట్టింది, అబద్ధాలన్నీ చెబుతుంది. వాళ్ళు 2005 నుంచి 498 కేసులు వేస్తూ ఉంటుంది. మళ్ళీ విడాకులు తీసుకుంటూ ఉంటారు, మళ్ళీ వారసులని మళ్ళీ ఆస్తుల కోసం వస్తూ ఉంటారు. అమ్మ వాటా కూడా ఆస్తులు కొడుకులు ఇద్దరికి పార్టీషన్ చేసేసింది. ఈ ఇల్లు కూడా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కట్నంగా ఇచ్చింది. కొడుకు దగ్గర ఉండదు. చిన్న కొడుకు ఆమె కలిసి ఉంటారు, మ్యారేజ్ అవ్వాల. వాళ్ళ ఇంట్లో మేము రాము, మా ఇంట్లోకి వాళ్ళు రారు. ఎవరి కుటుంబాలు వాళ్ళవి. కోడలు శాంతిప్రియ, మురళీకృష్ణ భార్యాభర్తలు. వాళ్ళు ఇలాగే కేసులు వేసుకుంటా ఉంటారు, కలిసిపోతాం. ఈమె ఆస్తిని చిన్న కొడుకు తెలివి తక్కువవాడు, చదువు లేదు, ఈమెకేనో వృద్ధాప్యం వచ్చింది, బయట ప్రపంచం తెలియదు, నేనే పెత్తనం చేస్తాను, నేనంతా రాజకీయ నాయకురాలని, నేను ఏది కేసులు 498లు అన్ని కేసులు వేస్తాను, ఎవరు మీరందరూ వచ్చినా మీ మీద కూడా కేసు వేసి అంటే సపోర్ట్ ఉండకపోతే ఎంత చెయ్యరు. ఎవరు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న, వీళ్ళు ఇలాగే. మా అమ్మగారు తన ఇంట్లో తనే ఉంటుంది, ఐతానగర్ 4/17/44 హౌస్లో ఆమె సొంత ఇల్లు, ఐతానగర్ తెనాలి. ఈ అమ్మాయి వచ్చి మీడియా పెట్టి ఆమె ఇంట్లో కనబడటం లేదు అని కేసు పెట్టింది. కేసు పెట్టి నేను అప్పులు నేనే పోషిస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అని ఒక కేసు పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రెండోది నా వారసులు ఇల్లు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళింట్లోనే. మా అమ్మగా అడిగితే నేను కళ్ళు మూసుకుని నాకు తెలవదు, ఆమె కనపడదు. డబ్బులు నగలన్నీ తలుపులేసి తీసేసుకొని ఆమెను తోసేసింది బయట. అది మా అమ్మగారిది. మా నాన్నగారు మా అమ్మగారు సంపాదించుకొని కొనుక్కున్నది, తాతల నుంచి రాల. మా అమ్మగారిని ఆమె ఇంట్లోనే ఉంచాలి, ఆమె ఆ ఇంట్లో ఉండకూడదు. ఈ చిన్న కుమారుడికి ఈ అమ్మగారికి ఆ మూలం ప్రాణానికి హాని ఉన్నది. మేము మా ఉద్యోగాలు మానేసి రాలేము కదా, మా పోషణ మాకు ఉంది కదా, మేము చిన్న ఉద్యోగాలే కదా. చిన్న అబ్బాయి ఇంటి దగ్గరే ఉన్నారు, ఆయన చదువు రాదు, ఇలా కేసులు అలా సైన్ చేయటం కూడా రాదు. కంప్లైంట్ ఇచ్చాం, ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వటానికే వచ్చాం. మీరు కేసులు పెట్టకపోతే ఎలా అమ్మా, నెల నుంచి ప్లాన్డ్గా చేస్తుంది అని మాకు చెప్పారు. పెట్టమంటేనే వచ్చాను నేను. ఇప్పుడు నేను పొరుగు కోసం అలా ఇప్పుడు రాలే, ఇదే ఫస్ట్ ఇచ్చేసాను. మళ్ళీ కలిసి ఉంటున్నారు వాళ్ళు, మళ్ళీ విడాకులు తీసి మనకు చెప్పాలి. నిన్న ఎవరో చెబుతుంటే మాకు తెలిసింది. వాళ్ళు ఎందుకు కేసులు వేసుకుంటారో, ఎందుకు విడిపోతారో, ఎందుకు కలిసి ఉంటారో మనకి తెలవదు. ఆ కొడుకు నీవే దాసిందో లేకపోతే ఆడే ఈమె దెబ్బకు పారిపోయాడో కూడా లేడు. నెల నుంచి కనపట్ల, ఆమె వేసింది పేపర్లో. ఆమె ఈ ఇంటి సాయిలకు కానీ ఈ ఇంటిలోకి కానీ రావడానికి లేదు. ఆ ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇంట్లో మా వస్తువులన్నీ బీరువా తాళాలు, ఆమె నగలు అన్నీ ఉన్నాయి. ఒంటి మీద 2 పేటల గొలుసు, గాజులు 2 జతలు, పొగులు, ఆఖరి పోగులు కూడా ఒకటి తీసుకున్నాం. ఈమె ఏమి డౌరీ కేసులో ఎప్పుడు అడగదు, ఏం చేయదు. ఆమె పెట్టుకుంటుంది, ఆమె విడిపోయింది, ఆమె కలిసిద్ది, ఆమె వచ్చిద్ది, ఆమె చేస్తుంది. మేము ఎవరైనా వెళ్తే మా మీద ఏదో కేసు నాకు కూడా తెలియదు. నా పేరు బాబావలి షేక్ బాబావలి. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రైవర్ రిటైర్ అయి ఉన్నాను. నేను పాటిమండల సీతారామస్కు దేవాపురం సందులో 230 గజాల స్థలములో 6 పోర్షన్లు 2 షాపులు ఉన్నాయండి. మా పూర్వీకులాసి మేము 60 సంవత్సరాల నుంచి దాంట్లో అనిపిస్తా ట్యాక్సీలు కట్టుకుంటూ వస్తున్నాం. ఒక అతను ఏఎస్ఐ రిటైర్డ్ ఏఎస్ఐ ఎప్పుడో అతను వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ చేశాని చెప్పేసి చీరాల వాళ్ళు ప్రూఫ్ లేకుండా కైలాసనాథ్ అని చెప్పి మార్వాడి 1 టౌన్ విజయవాడ వాళ్ళకి దొంగ రిజిస్టర్ చేసేసి ఆదిత్య బిళ్ళ
హౌసింగ్ ఫైనాన్స్ విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర 2 కోట్లు లోన్ తీసుకున్నారు. మా ప్రాపర్టీ మీద దొంగ 2 కోట్లు లోన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మాకు తెలియదు ఆ విషయం. ఎంబట్టి వచ్చేసి వాళ్ళు మిషన్ పెట్టి 2 షాపులు పడుకోవడం కంగారు పడేసేసి మేము 27వ తారీఖు ఎంబట్టి కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చేసి ఎంబటి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి మీ కాగితాలు పట్టాలంటే వాళ్ళ కాగితాలు ఇచ్చాం, మా కాగితాలు ఇచ్చాం. సీఏ గారు పిలుస్తా అని చెప్పన్నారు. సరే పిలుస్తా అని చెప్పి వెయిట్ చేసే లోపు మళ్ళీ మసలు వచ్చేసి వెనకాల షాపు వెనకాల పోషణ పలగొట్టారు. ఇదేమన్నంటే లంజా చంపేస్తాను ఆ కొడక చెప్పేసి మా భార్యతోనే మాకు బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సీఏ గారికి చెప్పినా అక్కడ ఆల్రెడీ చూస్తామన్న కాగితం లోపు మళ్ళీ వచ్చి వెనకాల పోషణ పలగొట్టారు సార్. నా మా స్థలం మీద దొంగ పుట్టించేసి 2 కోట్ల లోన్లు అసలు ఆది చెప్పేలో ఎట్టిచ్చాడు సార్. లింక్ డాక్యుమెంట్స్ వాడికి ఏం లేకుండా కరెంట్ బిల్స్ ఏం లేకుండా దొంగ పన్ను చూపెట్టి పుట్టించేసేసి మా డోర్ నెంబర్ పుట్టించి 1 నెలలోనే 8 లక్షల రూపాయలు మున్సిపాలిటీ కట్టేసి డోర్ నెంబర్కి వచ్చేసి 2 కోట్లు లోన్ తీసుకున్నాం సార్. మాకు తెలిస్తే మేము జరిగింది సార్. ఇవాళ వచ్చేసి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. మేము వచ్చి చంపేస్తాం రాత్రి 10 జనాలు దిక్కొస్తున్నాం సార్. నైట్ పూట 10 మంది వచ్చేసి మళ్ళీ పలగొడతా అంటున్నారు సార్. మా ప్రాణ భయం ఉంది. మేము వాళ్ళు పట్టాపురం వాళ్ళు కూడా తెలియపరిచాము, కంట్రోల్ కూడా తెలియపరిచాము. ఇలా ఎస్పీ గారికి వచ్చి చెప్పాము సార్. మా పరిస్థితి బాగాలేదు సార్. చిన్న క్యాట్ వాళ్ళు 10 మంది వచ్చి వస్తున్నారు సార్. మాకు భయంగా ఉంది సార్. మాకు ఇద్దరు భార్య భర్తలు మేము మా ప్రాణహాని ఉందండి. మాకు రక్షణ లేదు సార్. బండేసుకొస్తున్నారు, చంపేస్తారు. ఒక అబ్బాయి పోయి ఒక విద్యుత్ మిత్రమే సార్. అద్దెకు నోటితో బెదిరించారు సార్. బెదిరించేసి ఖాళీ చేశారు. కత్తిపౌడు కూడా బెదిరిస్తున్నారు సార్. వచ్చి మిషన్ రోజు వస్తున్నారు సార్. జనాలు వస్తున్నారు. మేము చెప్పిన సోది పట్టించుకోవట్లేదు. అందుకే మీడియా ఎందుకు చెప్తాం, మీడియా వాళ్ళు మీరు కాపాడు సభాపరిస్థితి. మా ఇంటి మీద దేవాపురం ఇంటి మీద కైలాసనాథ్ విజయవాడ వాడు ఆదిత్య బిళ్ళ విజయవాడ వాడు బ్రాంచ్ అట్టేసారు సార్. 2 కోట్లు ఇచ్చారు సార్. డాక్యుమెంట్స్ మొత్తం ఇది జరిగి వారం వేసి సార్. వారం తెలిసి ఇవన్నీ కాగితం నక్కలు తీసి చెక్ చేస్తే మొత్తం వచ్చినాయి సార్. 2 కోట్లు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు అర్థం కావట్లేదు సార్. మాకు అది కాదు సార్. ప్రాణభయం ఉంది సార్. మాకు షుగర్ బీపీలు మా పరిస్థితి బాగా రోజు 10 మంది జనం వస్తారు. ఇంటికాడికి వస్తున్నారు సార్. నైట్ పూట మాకు చేసి బెదిరిస్తున్నారు సార్. పట్టాపురం సార్ అంటారు సార్. గుంటూరు జిల్లా కోర్టు కూడా మాకు ఫేవర్గా ఇచ్చింది సార్. ఆర్డర్కు చెప్పినప్పుడు చెప్తారు సార్. మొత్తం ప్రాణహాని